దేవుడే సాక్ష్యం ఇచ్చిన భక్తుల పేర్లు నలుగురు. దేవుడే సాక్ష్యం ఇచ్చిన భక్తుల పేర్లు ఈ తరములో నీవే నా నీతిమంతుడిని. దేవుడు సాక్ష్యం ఇచ్చిన భక్తులలో మరొక భక్తులు తెలుసుకోవాలి. భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మిక్కిలి సాత్వికుడు, ఆ ఉన్నతలోను నమ్మకమైన వాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3 నుంచి 7 వరకు. దేవుడే సాక్ష్యం ఇచ్చిన భక్తులలో మరొక భక్తుడి గురించి తెలుసుకుందామండి. దావీదు, అతడు నా ఇష్టాక్షుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చును. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము. దేవుడే సాక్ష్యం ఇచ్చిన చివరి భక్తుల గురించి తెలుసుకుందామండి. యోబు యథార్థవంతుడుగా న్యాయవంతుడైన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవరూ లేడు. యోబు గ్రంథము 4వ అధ్యాయము 2 నుంచి 3 వరకు. దేవుడు మీ గురించి కూడా సాక్ష్యం చెప్పాలంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ప్రకారం చెప్పబడిన రీతిగా మీ సక్రియలను అంతవరకు చేయాలని కోరుకుంటూ నేను నా మాటలు ముగిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన దేవాది దేవుడికి, షడ్రగక్కులకి, పెద్దలకు, నా తోటి పిల్లలకు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు.